నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు దుబాయ్లో గత 20 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ చార్టర్డ్ అకౌంటెంట్గా అండ్ బిజినెస్ మ్యాన్గా రాణిస్తున్నటువంటి సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ బిజినెస్ మ్యాన్ బలరాం రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బలరాం రెడ్డి గారు. నమస్తే విష్ణు గారు. సార్ బలరాం రెడ్డి గారు, ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే నేను అడిగిన వెంటనే, అంటే ఈ ప్రోగ్రామ్ చేద్దామని అడిగిన వెంటనే నా కోసంగా దుబాయ్ నుంచి స్టార్ట్ అయ్యి అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బలరాం రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ. అండ్ ఇట్ ఈస్ మై హానర్ అండ్ ప్లెజర్ టు బీ విత్ యూ ఆన్ సుమన్ టీవీ. అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో బలరాం రెడ్డి గారు, ఇక టాపిక్లోకి వచ్చేస్తే, ఈ మధ్యకాలంలో చాలామంది వేరే దేశాలకు వెళ్ళి అక్కడ బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు. మీరు దుబాయ్లో గత 20 సంవత్సరాలుగా ఒక సక్సెస్ఫుల్ చార్టర్డ్ అకౌంటెంట్గా అండ్ బిజినెస్ మ్యాన్గా మీరు అక్కడ రాణిస్తున్నారు. సో మరి దుబాయ్కి వచ్చి కొత్తగా ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అంటే అసలు ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అండ్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అంటే మనకి అక్కడ ఎటువంటి వసతులు, ఎటువంటి లాభాలు ఉంటాయంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దుబాయ్లో మనం చూస్తే కనుక ఈ మధ్య మనకి ఒక లాస్ట్ 4 to 5 yearsలో ఈ కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. ఏంటంటే ఇక్కడ నుంచి కానీ వేరియస్ కంట్రీస్ ఇక్కడ నుంచి కానీ మన దగ్గరలో ఉన్న వాటి నుంచి చాలామంది అక్కడికి వచ్చి దుబాయ్లో కంపెనీ ఫామ్ చేసి అక్కడ నుంచి రన్ చేయడం చూస్తున్నాం మనం. లాస్ట్ 20 yearsలో చూస్తే కనుక లాస్ట్ 5 to 6 years 7 to 8 yearsలో మన ఇక్కడ నుండి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. సో దానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అని అంటే కనుక అక్కడ మనకు బిజినెస్ చేసే విధానం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా బాగుంది. రైట్ ఫ్రమ్ అంటే మనము కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి కానీ, తర్వాత మిగతా లాజిస్టిక్స్ వైజ్ కానీ, కంప్లయన్సెస్ వైజ్ కానీ, మిగతా ఫండ్స్ మూవ్మెంట్ వైజ్ కానీ అన్ని రకాలుగా చూస్తే మనకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది అక్కడ. సో అందుకని చెప్పేసి ఎక్కువ మంది అక్కడ బిజినెస్లో ఇన్కార్పొరేట్ చేసుకొని అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఉండి మనం ఇక్కడ నుంచి బిజినెస్ చేస్తుంటే కనుక మనకి చాలామంది కస్టమర్స్ మిడిల్ ఈస్ట్లో కానీ, యూఎస్ అండ్ యూరోప్లో కానీ ఉంటే వాళ్ళకి ఏమవుతుందనంటే కనుక దుబాయ్లో ఒక హెడ్ క్వార్టర్స్ లాగా కానీ, ఒక రీజనల్ హెడ్ క్వార్టర్ లాగా కానీ ఉంటే వాళ్ళు చాలామంది గ్లోబల్ బిజినెస్ లాగా కన్సిడర్ చేసి బిజినెస్ ఇవ్వడానికి ఎక్కువ ముందుకు వస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఎవరైనా బిజినెస్ వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు గ్లోబల్ లెవెల్లో వెళ్ళాలనుకుంటే కనుక, లేదా మీ యొక్క ప్రోడక్ట్ కానీ మీ యొక్క సర్వీస్ కానీ గ్లోబల్ అపీల్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తే కనుక దుబాయ్ ఇస్ ద రైట్ ప్లేస్ టు కమ్ అండ్ ఇన్కార్పొరేట్ ద కంపెనీ. సో అక్కడ ఉండే కార్పొరేట్ కల్చర్ కానీ, అక్కడ ఉండే కార్పొరేట్ ప్రెజెన్స్ కానీ, మనకు వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చిన కస్టమర్స్ పీపుల్ అక్కడ ఉంటారు కాబట్టి, బిజినెసెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు యాక్సెస్ పీపుల్ ఫ్రమ్ వేరియస్ అదర్ కంట్రీస్. సో ఇట్లాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు దుబాయ్లో. అందుకని చెప్పేసి మనకి ఇది మంచి అవకాశం అండ్ అడ్వాంటేజ్ టు హ్యావ్ ఎ బిజినెస్ ఇన్ దుబాయ్. సో అయితే అంటే ఇప్పుడు దుబాయ్ గురించి మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం ఏంటంటే దుబాయ్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి అండ్ అక్కడ గవర్నమెంట్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్తుంటారు. సో అంటే ఎప్పటి నుంచో మనం వింటున్న మాట ఇది. అయితే మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఒక కంపెనీని సెటప్ చేయాలి అంటే 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 లీగల్గా అంటే మనకి ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి ఒక కంపెనీ సెటప్ చేయడానికి? అండ్ లైసెన్సుల పరంగా మనం అసలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ అక్కడ వారిని ఎలా అప్రోచ్ అవ్వాలి అక్కడ? మీరు అనేది వాస్తవమే అండి. ఇంతకుముందు చూస్తే కనుక దుబాయ్ అంటే ఒకసారి మనకి అదొక చాలా ముస్లిం కంట్రీ, బాగా స్ట్రిక్ట్గా ఉండే కంట్రీ. ఏదైనా తప్పు చేస్తే కనుక ఉరి శిక్ష చేయడము, లేదంటే కాళ్ళు చేయాలి తీసేయడం కానీ అట్లాంటివి ఉంటాయని చెప్పేసి మనం చాలా విన్నాము. అది ఒకప్పుడు పరిస్థితి. ఇప్పుడు చూస్తే కనుక ఇది చాలా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ కంట్రీ లాగా మారిపోయింది ఓవర్ ఎ పీరియడ్. అంటే వాళ్ళు లాస్ట్ 20-25 years నుంచి ఈ గ్రోత్ అనేది మనం చూసాము. చాలా వరకు అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి అక్కడ. సో ఇప్పుడు ఇట్స్ నో మోర్ ఎ స్ట్రిక్ట్ ఆర్ ముస్లిం కంట్రీ లైక్ దట్. ఇది చాలా వరకు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ కంట్రీ. దే ఆర్ ప్రో డెవలప్మెంట్ కంట్రీ నౌ. అంటే లీడర్షిప్ అనేది దే ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ డెవలప్మెంట్. సో ఎవరైనా డెవలప్ అవ్వాలి, ఏదైనా కంట్రీ డెవలప్ అవ్వాలంటే కనుక చాలా బిజినెసెస్ వేరియస్ ప్లేసెస్ నుంచి వచ్చి అక్కడ ఇన్కార్పొరేట్ చేసుకుని అక్కడ నుంచి ఆపరేట్ చేస్తే కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ పీపుల్ మూవింగ్ ఇన్, బీ ఇట్ ఎంప్లాయీస్ ఆర్ బీ ఇట్ ఇన్వెస్టర్స్, ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి దే ఆర్ నౌ డెవలప్మెంట్ ఓరియంటెడ్ కంట్రీ అని చెప్పొచ్చు. సో జస్ట్ టు గివ్ ఎ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ Dubai is one of the states in UAE, United Arab Emirates. సో దుబాయ్ లాగానే ఇంకొక 6 other Emirates ఉన్నాయి, 6 other states. సో అందులో మనకి అబుదాబి అనేది మెయిన్ ఎమిరేట్స్.
విచ్ ఇస్ ఆల్సో క్యాపిటల్ సిటీ. అండ్ దుబాయ్ అనేది మోర్ ప్రామినెంట్, మనకు చాలా మంది తెలుసు. అలాగే షార్జా, అజ్మాన్ అండ్ రసల్ ఖైమా అండ్ అదర్ ఎమిరేట్స్ ఉన్నాయి. సో దుబాయ్ అనేది ఇన్ పర్టికులర్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సిటీ అండ్ స్టేట్. సో ఇదేం చెప్పొచ్చు. సో రూల్స్ వైజ్ వస్తే కనుక మనకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి, కానీ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు ద ఇన్వెస్టర్స్. సో ఇంతకుముందు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెసెస్ టు ఇన్కాపరేట్ అండ్ రన్ దేర్. మనకి ఎట్లా అంటే మనము బిఫోర్ యూ ఈవెన్ రియలైజ్ దట్ బి ఇన్కాపరేటెడ్ కంపెనీ, ద కంపెనీ ఇన్కాపరేషన్ విల్ బి డన్. అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మనకు తెలియదు అప్పుడే అయిపోయింది కంపెనీ పెట్టాము అన్నది, అంత ఫాస్ట్గా ఉంటుంది. ప్రతిదీ మనకు ట్రాన్స్పరెంట్, ఆన్లైన్లో డిజిటల్గా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో ఇంకా మిగతా రిక్వైర్మెంట్స్ ఏంటి అని చూస్తే కనుక మనకు ఒక పాస్పోర్ట్ కాపీ ఉండి మనం ఒక ఇట్లాంటి బిజినెస్ చేద్దామని అనుకుంటే కనుక సరిపోతుంది. వీ కెన్ స్టార్ట్ ద కంపెనీ. సో ఎట్లాంటి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు, దానికి సరిపడే డాక్యుమెంట్స్ చేసినంత ఇదే ఇంత సింపుల్గా మనం కంపెనీ ఇన్కాపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ. దీంతో పాటు మనం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాము, ఎట్లాంటి యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నాము, మనం విత్ ఇన్ యూఏఈ చేద్దాం అనుకుంటున్నామా బిజినెస్, లేదా బయట నుంచి చేద్దాం అనుకుంటున్నామా, ఇండియా టు యూఏఈయా, లేదంటే ఇండియా, యూఏఈ అండ్ మిగతా కంట్రీస్ లైక్ యూఎస్ కానీ, యూరోప్ కానీ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ అట్లాంటివి చేద్దాం అనుకుంటున్నామా, దాన్ని బట్టి మనం ఎక్కడ ఇన్కాపరేట్ చేయాలి, ఎట్లాంటి కంపెనీ ఇన్కాపరేట్ చేయాలి అన్నది డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి కొన్ని అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అదర్వైజ్ ద ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. మనం ఇన్కాపరేట్ చేయడానికి కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అలాగా. సో అయితే ఇప్పుడు దుబాయ్లో బిజినెస్ స్టార్ట్ చేయడానికి క్యాపిటల్ విషయానికి వస్తే అంటే కనీసం ఎంత క్యాపిటల్ని పెట్టుకొని అసలు దుబాయ్కి స్టార్ట్ అవ్వాలంటారు? మనకు క్యాపిటల్ అంటే అగైన్ ఇట్ ఈస్ అగైన్ కనెక్టెడ్ టు ద కైండ్ ఆఫ్ యాక్టివిటీ దట్ యూ వాంట్ టు పర్ఫార్మ్. మీరు ఎట్లాంటి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు దాన్ని బట్టి మనకి ఎంత క్యాపిటల్ అవసరం అవుతుందో తెలుస్తుంది. కానీ కంపెనీ ఇన్కార్పొరేషన్ చేయడానికి మాత్రం మనకు అయ్యే ఖర్చు అరౌండ్ 6,000 dirhams నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. సో 6,000 dirhams అని అంటే అరౌండ్ 1,25,000 rupees to 1,30,000 rupees అంతే. సో అంతలో మనం కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు వీసా అవసరం ఉంటుందా లేదా, వీసాస్ అవసరం అయితే కనుక ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, దాన్ని బట్టి మనకు అడిషనల్గా అమౌంట్ అవసరం అవుతుంది. ఇంకొకటి బ్యూటీ ఏంటంటే అక్కడ మనకు ఇమీడియట్గా మనం కంపెనీ ఇన్కార్పొరేట్ చేయడంతో మనకు మొత్తం క్యాపిటల్ తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇనిషియల్గా 6,000 అయితే మనం అనుకున్నామో అది అవసరం ఉంటుంది. ఆ తర్వాత మన అవసరాన్ని బట్టి మనం క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంక్రీజ్ చేస్తూ మనం బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనము చాలామంది ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతారంటే కనుక మేము బిజినెస్ అక్కడ పెట్టాలి అంటే కనుక మేము ఫిజికల్గా ట్రావెల్ చేసి అక్కడికి వచ్చి ఇన్కార్పొరేట్ చేయాలా అని అడుగుతారు. అలా ఏం అవసరం లేదు. మనం ఇక్కడ నుండి కూడా దుబాయ్లో కంపెనీ ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. అంత ఈజీగా అయిపోతుంది ఈ మధ్య. ఆన్లైన్లోనే వాళ్ళు ఆథరైజేషన్ ఇచ్చేస్తారు. ఆన్లైన్లో మనము పాస్పోర్ట్ కాపీ చూపించడంతో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దెన్ దే గో హెడ్ విత్ ఇన్కార్పొరేటింగ్ ద కంపెనీ. ఓన్లీ తర్వాత మనము కంపెనీ రన్ చేయడానికి కోసం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం అయితే మనం కానీ లేదంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ మన తరపున ఎవరైనా అక్కడ ఉండి అక్కడ రెసిడెన్స్ వీసా ఉన్న వాళ్ళు ఉన్నా సరిపోతుంది. వాళ్ళని మనం లైసెన్స్లో ఒక మేనేజర్ లాగా ఇంక్లూడ్ చేసేసి వాళ్ళ ద్వారా కంపెనీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడము, బిజినెస్ని రన్ చేయడము, ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడము ఇవన్నీ చేసుకోవచ్చు. సో అంత ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్. సో అయితే ఇప్పుడు ఓనర్షిప్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 2 కోట్లతోనో 3 కోట్లతోనో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాక సో ఓనర్షిప్ అనేది కంప్లీట్గా 100% మనకుంటుందా, లేదంటే అక్కడ ఎవరితోనైనా మనం అసోసియేట్ అవ్వాల్సిన అవసరం ఏదైనా ఉంటుందా? గుడ్ క్వశ్చన్ అండి. అంటే చాలామందికి ఈ యొక్క పాత ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. జస్ట్ టు గివ్ ఎ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్, మనకి యూఏఈ మొత్తాన్ని ఒక ఫ్రీ ట్రేడ్ జోన్స్ లాగా అండ్ మెయిన్ల్యాండ్ లాగా డివైడ్ చేయొచ్చు, అంటే లైసెన్సింగ్ పర్పస్ కోసం. సో ఫ్రీ ట్రేడ్ జోన్స్ అనేది ఏంటంటే ఇట్స్ ఫ్రీ ఫర్ ఎనీ ఎక్స్పాట్ టు కమ్ అండ్ ఇన్కార్పొరేట్ దర్ బిజినెస్. కానీ మెయిన్ల్యాండ్ ఎంటిటీ ఆ మెయిన్ల్యాండ్ ఏరియాస్లో చూస్తే కనుక ఒక 3 years క్రితం వరకు, 2.5 years క్రితం వరకు పరిస్థితి ఏంటి అని అంటే కనుక మనం ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేయాలంటే మనం వెళ్ళి మన ఓన్గా చేయడానికి లేదు. అక్కడ యూఏఈ నేషనల్ ఒకరిని తీసుకొని వాళ్ళను మన కంపెనీలో పార్ట్నర్ లాగా ఉంచుకొని, ఆ షేర్ హోల్డర్ లాగా ఉంచుకొని వాళ్ళకి మెజారిటీ షేర్ అంటే 51% షేర్ వాళ్ళకి ఇచ్చి మనం ఓన్లీ 49 షేర్ మనం ఉంచుకొని మనం ఇన్కార్పొరేట్ చేసి రన్ చేసే పరిస్థితి ఉండే. సో అంటే ఏంది, లీగల్గా దే ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ ఫర్ 51%, మనం ఓన్లీ 49% మైనారిటీ షేర్ హోల్డర్. సో ఏదైనా ఫ్యూచర్లో బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయిన తర్వాత అన్ని ప్రాఫిట్స్ అక్కడ ఉండి అసెట్స్ అంతా బిల్డ్ అయిన తర్వాత దే కెన్ క్వశ్చన్, దే కెన్ కమ్ అండ్ సే దట్ we have a share of 51% in your business.
సో 51% షేర్ ఆఫ్ ప్రాఫిట్, 51 షేర్ ఆఫ్ మై ప్రాఫిట్ అసెట్ బేస్ అంతా మాకు ఇవ్వండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ లాస్ట్ 2.5 years క్రితము ఏదైతే లా రిక్వైర్మెంట్ ఉందో అది తీసేశారు. కాబట్టి మనకు మెయిన్ ల్యాండ్లో అయినా కానీ ఫ్రీ జోన్లో అయినా కానీ 100% ఎక్స్పాట్రియేట్స్ అంటే మనకు ఓనర్షిప్ ఉంటుంది, మనకే షేర్ హోల్డింగ్ ఉంటుంది. సో 100% ప్రాఫిట్ కానీ 100% బిజినెస్ అసెట్స్ కానీ మనకి బిలాంగ్ అవుతాయి అనమాట. సో ఆ రిస్క్ ఇప్పుడు లేదు. ఇంతకుముందు జనరల్ ప్రాక్టీస్లో ఏమైందంటే 51% ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడ పెద్దగా ఆబ్జెక్ట్ చేసేది కాదు. అంటే వచ్చి 51% బిజినెస్ మాది మాకు ఇవ్వు అని చెప్పేసి క్లెయిమ్ చేసిన దాఖలాలు తక్కువ. దట్ వాజ్ ద జనరల్ ప్రాక్టీస్. కానీ ఇప్పుడు అన్ని రకాలుగా మనకు కంఫర్టబుల్గా ఉంది. 100% ఓనర్షిప్ మనకే ఉంటుంది, 100% ప్రాఫిట్ మనకే చెందుతుంది, అసెట్స్ అన్ని మనకే చెందుతాయి అనమాట. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అని అంటే కనుక ఫ్రీ జోన్స్, ఆ ఫ్రీ ట్రేడ్ జోన్స్లో అయితే కనుక బిజినెస్ ఒకవేళ మనం ఫ్రీ జోన్లో కానీ లేదంటే బయట కంపెనీస్ ద్వారా కానీ చేయాలనుకుంటే అప్పుడు ఫ్రీ జోన్స్ అనేవి చాలా ప్రిఫరబుల్గా ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. లేదు విత్ ఇన్ యూఏఈ చేయాలి మనకు ప్లస్ బయట కూడా చేయాలి అనుకుంటే అప్పుడు మెయిన్ ల్యాండ్లో చేయడం చాలా ఉత్తమం. రైట్. సో అయితే ఇప్పుడు ఒక కంపెనీని స్టార్ట్ చేయాలంటే మనం ప్రప్రథమంగా చూసుకోవాల్సింది మ్యాన్ పవర్ గురించి. సో అసలు అంటే ఈ వర్క్ ఫోర్స్ అండ్ మ్యాన్ పవర్ విషయానికి వస్తే అసలు అవైలబిలిటీ ఎలా ఉంటుంది? అంటే మనకు ఇప్పుడు ఒక 100 మందో ఒక 50 మందో కావాలి మనకి మ్యాన్ పవరు. సో వీళ్ళని ఎలా రిక్రూట్ చేసుకోవాలి అసలు అక్కడికి వెళ్ళాక మనం? సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ టు కన్సిడర్ అండి, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఇంతకుముందు మీరు ఇందాక అన్నట్టుగా ఇక్కడ నుంచి ఎక్కువ మంది లేబర్ వెళ్ళేవారు, యూఏఈ కానీ దుబాయ్ కానీ. సో అట్లాంటి పరిస్థితి ఉండేది. సో మీకు ఈ క్వశ్చన్ రావడం సహజం. సో ఇప్పుడు ఏమైంది అంటే కనుక ఒక ప్రైమరీ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కనుక అక్కడ మనకు ట్యాక్స్ లేదు ఆన్ ఇండివిజువల్ ఇన్కమ్. శాలరీ కానీ ఇంకా వేరే ప్రాఫిట్స్ ఆఫ్ బిజినెస్ కానీ అట్లాంటి వాటిలో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ట్యాక్స్ అనేది లేదు, ట్యాక్స్ ఇస్ 0. కాబట్టి చాలామంది ఎంప్లాయీస్ కూడా అక్కడికి రావడానికి చాలా ఇష్టపడతారు. నాట్ ఓన్లీ దట్, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా సోషల్గా మనకున్న యాక్టివిటీస్ కానీ లేదంటే సేఫ్టీ వైజ్ కానీ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు దుబాయ్ ఆర్ యూఏఈ అనేది. కాబట్టి చాలామంది ఫ్యామిలీస్ నౌ దే ఆర్ ప్రిఫరింగ్ టు కమ్ అండ్ సెటిల్ డౌన్ దేర్, బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ దేర్, అట్లాంటి విషయంలో అయినా కానీ లేదా అక్కడ ఉండి అక్కడే లైఫ్ కంటిన్యూ చేయడానికి కానీ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఎంప్లాయీస్ వైజ్ లేదా స్కిల్ సెట్ వైజ్ కూడా అవైలబిలిటీ అనేది చాలా ఉంది. ఇంతకుముందు ఎక్కువ మన ఇండియా నుంచి కేరళ నుంచి కానీ లేదా నార్త్ సైడ్ నుంచి కానీ ఎక్కువ ఫ్యామిలీస్ బిజినెస్ వాళ్ళు మూవ్ అయ్యేది. ఈ మధ్య లాస్ట్ 5 to 6 yearsలో మనం చాలా వరకు సౌత్ ఇండియా నుంచి పర్టికులర్గా తెలుగు వాళ్ళు చాలా మంది మూవ్ అవుతున్నారు, విచ్ ఇంక్లూడ్స్ ఎంప్లాయీస్ ఆల్సో. కాబట్టి ఎంప్లాయీస్ వైజ్ అవైలబిలిటీ చాలా ఈజీగా, మంచి స్కిల్డ్ ఎంప్లాయీస్ అవైలబిలిటీ ఈ మధ్య చాలా ఉంది. ఒకసారి మనకు ఎంప్లాయీస్ కావాలి అనుకుంటే కనుక మన కంపెనీ లైసెన్స్లో వీసా కోటా అనేది తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్నాక మనకి ఎట్లాంటి కేటగిరీ కావాలి అనేది మనం అక్కడ ముందే డిసైడ్ చేసుకొని ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ని మనం ప్రొక్యూర్ చేసుకోవడం కోసం ఆ వీసాస్ తీసుకోవాలి. సో ఒకసారి ఆ వీసా తీసుకున్నామంటే కనుక ఆ వచ్చిన వాళ్ళకి 2 years వరకు రెసిడెన్స్ పర్మిట్ దొరుకుతుంది. సో ఆ వచ్చిన వాళ్ళు ఓన్లీ మన కంపెనీకే వర్క్ చేయాల్సి వస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఇప్పుడు ఇక్కడ మనకు ఇండియాలో చూసుకుంటే కనుక మనము ఈరోజు తీసుకున్న ఎంప్లాయీ ఇంకొక 3 months 6 monthsలో ఒకవేళ మనకి అంత నచ్చినా నచ్చకపోయినా లేదా వేరే ఇంకొక మంచి అవకాశం వస్తే కనుక మనకి ఈ రోజు ఫోన్ చేసేసి నేను రేపటి నుంచి రావట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతారు. కొంతమంది టెక్స్ట్ మెసేజ్ పెట్టి వెళ్ళిపోతారు, కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూడా వెళ్ళిపోతుంటారు. కానీ మనకు అక్కడ అట్లాంటి పరిస్థితి ఉండదు. అంటే అఫ్ కోర్స్ ఈవెన్ ఎంప్లాయర్స్ కూడా చాలా కన్సిడరేటివ్గా ఉంటారు. కానీ ఏంటంటే వీసా మీద వచ్చినాము మనం అక్కడ 2 years జనరల్ కాంట్రాక్ట్ సైన్ చేసి ఉంటాము. కాబట్టి ఆ ఒక రెస్పెక్ట్ అనేది ఆ రెస్పాన్సిబిలిటీ అనేది కంపెనీకి ఉంటుంది ఫ్రమ్ ఎంప్లాయీస్. కాబట్టి వచ్చిన వాళ్ళు జనరల్గా ఏంటంటే 2 years వరకు మనతోనే ఉంటారు, అంటే బిజినెస్ ఓనర్స్తోనే ఉంటారు. సో అట్లీస్ట్ ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ అక్కడ కూడా ఎంప్లాయీ ఫ్రెండ్లీ రూల్స్ అవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నంత ఫ్రీగా ఈజీగా వేరే కంపెనీకి మారడం కానీ అట్లాంటివి ఉండవు. సో అక్కడ వచ్చిన వాళ్ళు మనకి ఏంటంటే ఒక 2 years వరకు మనతో ఉంటారు అనే ఒక నమ్మకం కానీ ఒక కాన్ఫిడెన్స్ కానీ ఉంటుంది. సో యూ కెన్ గివ్ దెమ్ దట్ కంఫర్ట్ అండ్ యూ ఆర్ ఆల్సో కంఫర్టబుల్ టు వర్క్ విత్ ఎంప్లాయీస్ సైడ్ నుంచి కానీ కంపెనీ సైడ్ నుంచి కానీ ఇద్దరికి ఆ కంఫర్ట్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ ఆ లాంగ్ టర్మ్ టువర్డ్స్ అట్లీస్ట్ 2 years వరకైనా మనతో ఉంటారన్న ఒక కంఫర్ట్ ఉంటుంది అనమాట. అదొక అడ్వాంటేజ్. రైట్. సో అదేవిధంగా బలరాం రెడ్డి గారు ఇంకొక విషయం స్పష్టంగా చెప్పండి. అంటే ఇప్పుడు మ్యాన్ పవర్ విషయానికి వస్తే సో ప్రిఫరెన్స్ అనేది అంటే ఎలా ఉంటుంది? అంటే మీరు వచ్చి మా దేశంలో ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో మా దేశానికి సంబంధించిన అంటే మా లోకల్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి మీరు ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి,
అండ్ అదర్ కమ్యూనిటీస్కి సంబంధించి వాళ్ళని ఇంతవరకు పెట్టుకోవాలి అంటే ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే మా వాళ్ళకి ఇంత కేటాయించండి మీ వాళ్ళు ఎంతమంది పెట్టుకోండి అని ఇలాంటి రూల్స్ ఏదైనా ఉంటుందా? సో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇంతకు ముందు వరకు ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ అసలు లేవు. కానీ ఈ ఓనర్షిప్ అనేది వాళ్ళు స్ట్రక్చర్ చేంజ్ చేసి లోకల్ యుఏఈ నేషనల్ అసలు ఓనర్షిప్లో మీకు అవసరమే లేదు అని ఎప్పుడైతే చేంజ్ చేశారో చేసినప్పుడు అక్కడ లోకల్ ఎంప్లాయ్ ఏదైతే యుఏఈ నేషనల్స్ ఉన్నారో వాళ్ళకి కొంత ఎంప్లాయబిలిటీ పెంచడం కోసం అని చెప్పేసి ఈ లోకల్ ఎక్కడైతే యుఏఈ నేషనల్స్ ఎంప్లాయీస్ లాగా తీసుకోవాలనేది కొంత రూల్స్ తీసుకొచ్చారు. బట్ అది ఎంత అంటే కనుక మీ కంపెనీలో ఒక 50 మంది కంటే ఎక్కువ ఉంటే కనుక అప్పుడు ఒక 2% ఆఫ్ యువర్ ఎంప్లాయీస్ వరకు యుఏఈ నేషనల్స్ ని తీసుకోవాలనేది ఉంది. అది కూడా మనకి తక్కువ అమౌంట్ లోనే మనకి అవైలబిలిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కనుక దే కెనాట్ ఇంక్రీజ్ ఇట్ మోర్. ఎందుకనంటే లోకల్స్ అక్కడ యుఏఈ నేషనల్స్ మొత్తం పాపులేషన్లో చూసుకుంటే కనుక యుఏఈలో అరౌండ్ 16 to 18% వరకు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ 2%ని కాస్త 10%, 15% చేద్దామన్నా కానీ అవకాశం లేదు. ఎందుకంటే లోకల్లో వాళ్ళ పాపులేషన్ ఆల్రెడీ తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశం లేదండి. ఓకే, సో అదొక అడ్వాంటేజ్. బట్ మనకి ఒకవేళ రిస్ట్రిక్షన్ ఆ రూల్ ఉన్నప్పటికీ కూడా మనకు తీసుకోవాల్సిన నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ లోకల్స్ని చాలా తక్కువ. అంటే మిగతా 98% మనం బయట వాళ్ళని తీసుకోవచ్చు. అదే రకంగా ఒక కంట్రీ వాళ్ళని తీసుకోవాలి, వేరే వాళ్ళ కంట్రీ వాళ్ళని తీసుకోవద్దు అనే రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కొంతవరకు బ్యాలెన్సింగ్ చేయడానికి ఈ మధ్య ట్రై చేస్తున్నారు. బట్ అదర్వైజ్ లిమిటేషన్స్ అనేవి ఏం లేవు. ఇప్పుడు మన కంపెనీలో చూస్తే కనుక మనకి ఇప్పుడు అరౌండ్ 30 ఎంప్లాయీస్ దాకా ఉన్నారు. ఆల్మోస్ట్ 98% మన ఇండియన్సే, అందులో అరౌండ్ 60 to 70% తెలుగు వాళ్ళే ఉన్నారు. సో మనకి ఏంటంటే అక్కడ చూస్తే కనుక మన ఎన్విరాన్మెంట్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఇండియన్ బిజినెస్ ఇన్ యూఏఈ అన్నట్టుగా ఉంటుంది అలాగా. సో ఇంకొక పాయింట్ యాడ్ చేయడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్ అవైలబిలిటీ మనకు ఇండియా అనే కాకుండా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్ వాళ్ళు కానీ లేదా యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కానీ చాలా మంది అక్కడ సెటిల్ అయి ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ లాగా మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ డిఫరెంట్ ఫ్లేవర్ అనేది మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం గ్లోబల్గా ఎక్స్పాండ్ అవ్వదామని చూస్తున్నామో అప్పుడు ఆ రెస్పెక్టివ్ కంట్రీస్ నుంచి కనుక మన ఎంప్లాయీస్ అంటే మనకు ఎంప్లాయీస్ లాగా ఉంటే కనుక ఆ కంట్రీస్కి రీచ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. సో అదొక అడ్వాంటేజ్గా మనం తీసుకోవచ్చు అక్కడ దుబాయ్లో. సో మొత్తానికి అంటే మనం ఎప్పటి నుంచో భయపడుతున్న విధంగా అయితే అక్కడ వాతావరణం అయితే ఏమి ఉండదు, అంతా చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు. సో మనం ఏదైనా కంపెనీ పెట్టాలి అంటే హ్యాపీగా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో అక్కడ ఏదో జరిగిపోతుంది లేదంటే మనం ఏదో రానివ్వరు అని ఇలాంటి అపోహలకైతే ఇప్పుడు అవకాశం లేదు అంటారు. అట్లాంటి మొత్తానికి లేదండి. నేను లాస్ట్ 20 years నుంచి ఉంటున్నాను కదా. సో ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ దట్ ఓవర్ ఏ పీరియడ్ ఇన్ఫాక్ట్ దే ఆర్ ఎవాల్వింగ్ అండ్ బికమింగ్ మోర్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ, ఫ్యామిలీస్ లివింగ్ ఫ్రెండ్లీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ సేఫ్టీ వైజ్ కానీ అన్నీ మనకు ఒక రకంగా చెప్పాలంటే బీయింగ్ ఇండియన్స్ వీ షుడ్ నాట్ సే దిస్, కానీ ఇండియా కంటే సేఫెస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బలరాం రెడ్డి గారు. మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు. అంటే దుబాయ్లో కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే అసలు స్టార్ట్అప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ అక్కడ మ్యాన్ పవర్ని ఏ విధంగా రిక్రూట్ చేసుకోవాలి అండ్ ఎటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి అండ్ అక్కడ గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని ఇటువంటి ఆసక్తికర అంశాల గురించి మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మన ఇక్కడ తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ అక్కడ బిజినెస్ ఇన్కాపరేట్ చేయాలన్నా మీద ఇంకొక పాయింట్ యాడ్ చేయడానికి ఏంటంటే కనుక ఎండ్ టు ఎండ్ ఇన్కాపరేట్ చేస్తాం సరే, తర్వాత ఇంకా మిగతా కంప్లైన్సెస్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ట్యాక్సెస్ కానీ ఫైలింగ్స్ కానీ వీటి వల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటాయా, ఎట్లా చేయొచ్చు ఏంది అన్నది చాలా డౌట్స్ ఉంటాయి. సో వాటన్నిటికీ మనం క్లియర్గా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాము. ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తాము. మనకి ఎక్స్క్లూజివ్ టీమ్స్ ఉన్నాయి ప్రతి దానికి, బీట్ కంపెనీ ఇన్కాపరేషన్ వీసా తీసుకోవడం కానీ అకౌంటింగ్ కానీ ట్యాక్స్ ఫైలింగ్స్ కానీ మిగతా కంప్లైన్సెస్ కానీ అన్ని మనం చేయడానికి అవకాశం ఉంది. ఎవరికైనా మనము ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి మరి చేయడానికి అయితే మేము ముందుగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.